4th ఎపిసోడ్తో ఎలిమినేషన్స్ అనేవి క్లోజ్ అయిపోయినాయి. సో మణికంఠ ఇంకా బెడ్ మీద కూర్చొని ఏడుస్తూ ఉన్నాడు కదా. ఏడుస్తూ ఉన్నప్పుడు ఎవరు చూస్తున్నప్పుడు ఆటోమేటిక్గా ఏడుస్తాము. బేసిక్గా ఒక సీరియల్లో సినిమా చూస్తే అందులో ఎవరైనా ఏడుస్తేనే మనం ఏడ్చే క్యారెక్టర్లు మనం అందరము. అంత వీక్ అని కాదు, అంత ఎమోషన్స్గా మనం ఉన్నాము అని అర్థము. సో మణికంఠ ఏడుస్తూ ఇంకా ఎక్స్ట్రీమ్ అయిపోతున్నాడు. ఏడుస్తూ 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 నన్ను బయట ఎలా ప్రొజెక్ట్ చేస్తారు ఏంటి అని నేను కంటిన్యూగా చూస్తున్నాను అనమాట. ఇంకా ఇలా 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 అనుకుంటూ ఏడుస్తూనే ఉన్నాడు, ఇలా ఇలా అనుకుంటున్నాడు. నేను కొంతమందిని బయట చూశాను అనమాట. ఎక్కువ ఎక్స్ట్రీమ్ అయిపోతే బాధని వాళ్ళు ఎలా ప్రొజెక్ట్ చేసుకోవాలో తెలియక అంటే చేతులతో కానీ లేదా ఇలా జుట్టు పీక్కోవడం అలా చేస్తూ ఉంటారు. సో నేను కూడా పాపం ఎక్కువ ఏడుస్తున్నాడు, ఎక్స్ట్రీమ్ అయిపోతున్నాడు. తినని పాపం ఎవరో ఒకరు ఓదార్స్తే బాగుండు అనుకునే లోపు తను ఇలా మొత్తం తీసి సీత చేతికి ఇచ్చాడు. అది విగ్. నవ్వుతున్న నవ్వుడు కాదండి, చాలా సీరియస్.